అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 13వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ఆత్మీయ అలంకారము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనమునందు సాధువైనట్టు మృదువైనట్టి ఆత్మీయునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారముగా ఉండవలెను. ఒక మనుషునికి బాహ్యపరమైన ఆకారము కలదు, అంతరంగ సౌందర్యమును కలదు. మీరు ఆత్మలో ఉండినప్పటికీ మీలో ప్రాణము కూడాను ఉన్నది. మీరు శరీరం నందు జీవించుచున్నారు. మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము అంతటిని ప్రభు పరిశుద్ధ అలంకారముతో కాపాడునుగాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. మిమ్ములను ప్రజలు చూచుచున్నప్పుడు మీ యొక్క బాహ్య ప్రకారమైన రూపమును చూచుచున్నారు. అయితే అంతరంగ పురుషునందు మీరు ఎవరై ఉన్నారో అదే మీ యొక్క నిజమైన స్థితి. మనుషుడు తన యొక్క బాహ్యపరమైన అలంకారము కొరకు ఎంతగానో ఖర్చు పెట్టుచున్నాడు. విలువైన వస్త్రములను కొనుగోలు చేయుచున్నాడు. సువాసన ద్రవ్యముల అన్నియును వాడుచున్నాడు. అయితే అతనిలో ఉన్న అంతరంగ పురుషుని గూర్చిన అలంకారమునకు ప్రాముఖ్యతను ఇచ్చుటలేదు. అపోస్తలుడైన పేతురు రాయిచున్నాడు, సాధువైనట్టు మృదువునైనట్టి ఆత్మయే గొప్ప అలంకారముగా ఉండినట్లుగా ఎత్తి చూపుచున్నాడు. మనము సాత్వికముతోనూ మృదుత్వముతోనూ మన అంతరంగ పురుషుని అలంకరించుకొనవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కొంత ఆలోచించి చూడుడి. బాహ్యమైన శరీరము కాలము గడిచే కొలది వయసు మళ్ళీ నాడి నరములు నీరసిల్లి వృద్ధాప్యము చెందుచున్నది. అదే సమయం నందు మీ యొక్క అంతరంగ పురుషుని చూడుడి. వయసు గడిచే కొలది అతడు తల్లడిల్లుట లేదు, వయసులో వృద్ధాప్యము చెందుటను లేదు. అంతరంగ పురుషునికి ఏమి జరుగుచున్నది? అపోస్తలుడైన పౌలు వ్రాయిచున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అవును, అంతరంగ పురుషునికి వయసు మల్లుట లేదు, వృద్ధాప్యము చెందుట లేదు. అదే సమయం నందు మనము నూతన పరచబడుచున్నాము, అంటే రూపాంతరపరచబడుచున్నాము. అంతరంగ పురుషుని యందు దేవుని ఆత్ముడు దిగి వచ్చే కొలది క్రీస్తు యొక్క పోలికలో రూపాంతరపరచబడుచూనే ఉందుము. క్రీస్తు రాకడ సమయంలో మనము ఆయన యొక్క పోలికలు పూర్తిగా మార్చబడుదుము. అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు, ఎందుకనగా ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నాపేక్షించున్నాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమునందు మనకున్నదని ఎరుగుదుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3, 2 మరియు 1 వచనములు. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన వాటిని కాదు, పైనున్న వాటిని మీ కన్నులు తేరి చూడవలెను. నేటి ధ్యానమునకి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. నేటి వేద పఠనము ఉదయం హోషేయ గ్రంథము 12, 13 మరియు 14 అధ్యాయము, సాయంత్రం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.